అన్నటించి చెప్తున్నా, డైరెక్ట్గా అల్లు అర్జున్ ఏ అప్లికేషన్స్ పెట్టుకోడు, కింద ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు. వీళ్ళు అల్లు అర్జున్కి బాధ కలగకుండా చూడాలన్న ప్రయత్నంలోనే ఉంటారు తప్పించి, ఒకవేళ సార్ ఇది ఫెయిల్ అయ్యింది లేదా ఇది క్యాన్సిల్ అయ్యింది అంటే కనుక అల్లు అర్జున్ వెంటనే తమ ఉద్యోగాలు లేకపోతే తమని తప్పుపడతాడేమో, తమని చేతకానివాడిగా చూస్తాడేమో అన్నటువంటి భయంతో అసలు సమాచారాలు అందించరు. ఇప్పుడు అదే జరిగింది, కమ్యూనికేషన్ గ్యాప్. తాజాగా ఏసీపీ రమేష్ ఒక కీలకమైనటువంటి అంశాలు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ మేనేజర్కి చెప్పాము ఓ మహిళ మృతి చెందిందని, అబ్బాయి సీరియస్గా ఉన్నాడని, అయినా మమ్మల్ని అతని దగ్గరికి పోనివ్వలేదు, అల్లు అర్జున్ దగ్గరికి అతని మేనేజర్ వెళ్ళనివ్వలేదు. అలాగే బౌన్సర్స్ని అక్కడ పెట్టేసి బౌన్సర్ల ద్వారా అడ్డుపడే ప్రయత్నం చేశారు. బౌన్సర్లను నెట్టేసి మళ్ళీ వెళ్ళి మరి అల్లు అర్జున్ చెవిలో చెప్పాను, ఒకరు చనిపోయారు మరొకరు సీరియస్గా ఉన్నారని. అయితే సినిమా చూసి వెళ్తామని అల్లు అర్జున్ అన్నాడు. డీసీపీ గారికి చెప్పి ఆ తర్వాత బయటికి అల్లు అర్జున్ని తీసుకొచ్చాం. ఇది అంటే అల్లు అర్జున్ నిన్న చెప్పింది తప్పే అన్నటువంటి విషయాన్ని ఏసీపీ ధృవీకరించారు.